హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని simha ఛానల్. ఈరోజు క్రోషా డిజైన్ చూపించబోతున్నానండి. దానికోసం 6 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నాను. ఈ 6 స్టాండ్స్ని మొత్తం కొన అనేది ముడి వేసుకుందాం. ఈ ముడి వేసుకున్న దాన్ని మనం తీసుకున్న క్లాత్కి కింద వైపున పెట్టి క్లాత్కి లాక్ చేసుకోవాలి. నీడిల్ అయితే నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. కొంచెం నిదానంగా వస్తుందండి వీడియో, ఎందుకంటే అర్థం కావాలని చెప్పి కొంచెం నెమ్మదిగా తీసాను, స్లోగా వచ్చేటట్లు. ఇప్పుడు ఈ విధంగా 2 టైమ్స్ అనేది క్లాత్కి లాక్ చేసుకున్న తర్వాత రెండు చైన్లు వేసుకుందామండి. ఈ 2 చైన్లు అనేవి క్లాత్కి ఎంతవరకు వస్తుందో చూసుకొని క్లాత్కి లాక్ చేసుకుందాం. మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2. ఈ 2 చైన్లు అనేవి ఎంతవరకు వస్తుందో చూసుకొని ఇక్కడ లాక్ చేసేసుకుందాం క్లాత్కి. మొత్తం అంతా 2 చైన్స్ వేసుకుంటా క్లాత్కి లాక్ చేసుకుంటా రావాలి. కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో చూసుకొని క్లాత్కి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలండి. నెమ్మదిగా పైకి నీడిల్ని తీసుకొని ఆ థ్రెడ్ని టైట్గా లాగితే ముడిపడుతుంది. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటున్నాం. మొత్తం ఫైనల్గా ఇలా వస్తుంది. ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఈ 6 స్టాండ్స్ని అన్నీ ఈక్వల్గా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. గ్లూ అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే మనం ఈ థ్రెడ్లోకి బీడ్స్ని ఎక్కించుకోవాలి కాబట్టి నేను గ్లూ అప్లై చేశాను. ఫస్ట్ స్మాల్ క్యాప్ బీడ్, తర్వాత వైట్ బీడ్, మళ్ళీ క్యాప్ బీడు, వైట్ బీడు మొత్తం ఈ విధంగానే ఎక్కించుకోవాలి థ్రెడ్లోకి. ఇప్పుడు ముడి వేసుకుందాం. మనం ముడి వేసుకున్నది సేమ్ ఫస్ట్ లాగే కింది వైపు నుంచి ముడి వేసుకున్నాం. మళ్ళీ ఇంకా దాని పక్కనే ఇంకొకసారి ముడి వేసుకోవాలి. ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలండి. 1 2 3 4 5. ఈ 5 చైన్స్ వేసుకున్న తర్వాత మనం బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, వాటిని నీడిల్కి థ్రెడ్ అనేది కింది వైపు ఉండాలి, నీడిల్ పైన ఉండాలి. ఇటు సైడ్ వచ్చేసి నీడిల్ వెనుక పక్క థ్రెడ్ ఉండాలి. ఒకసారి నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని మనం 5 చైన్స్ వేసుకుంటాం కదా, ఆ 5 చైన్స్ అనేవి ఎంతవరకు వస్తాయో చూసుకొని కరెక్ట్గా అదే ప్లేస్లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ 2 బీడ్స్లో నుంచి
థ్రెడ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా తిప్పాలండి, ఎందుకంటే కొంచెం ముడి పడినట్లుంది కదా, అది అనేది అట్లా తిప్పడం వల్ల రెండు ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు ఆ 2 లూప్లో నుంచి నీడిల్తో థ్రెడ్ ఇటు సైడ్ తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్, 1 2 3 4 5. ఈ 5 చైన్స్ కూడా మనకు వీ షేప్ వచ్చేటట్లు చూసుకోవాలి. సరే, నీడిల్కి థ్రెడ్ తీసుకొని ఈ విధంగా 2 లోపల నుంచి ఆ థ్రెడ్ అనేది ఒక తీసుకోవాలి. అదే పాయింట్ నుంచి మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలండి. 2 3 4 5. ఒకవేళ నేను చెప్పేది నీట్గా ఎక్స్ప్లెయిన్ లేకున్నా వీడియో అనేది క్లారిటీగా ఉందనుకుంటున్నానండి. ఆ విధంగా అయినా కొంచెం అర్థమవుతుందేమో అని అనుకుంటున్నాను. నీడిల్ వెనుక పక్క థ్రెడ్ ఉండేటట్లు చూసుకొని మనకు ఆ బీడు పెట్టినప్పుడు అర్థమవుతుందండి. అది వీ షేప్లో ఉండేటట్లు చూసుకొని మనం థ్రెడ్ తీసుకోవాలి. ఒకసారి నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని ఆ బీడ్లో నుంచి థ్రెడ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు బీడ్ లాక్ చేసుకుందాం. మళ్ళీ 5 చైన్లు, 2 3 4 5. ఈ 5 చైన్లు కరెక్ట్గా అది వీ షేప్ ఉండేటట్లు చూసుకొని ఒక క్లాత్కి లాక్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలాగే చేసుకోవాలండి. మొత్తం డిజైన్ ఇలాగే ఉంటుంది. ఫైనల్ లాస్ట్ ఇక్కడ లాక్ చేసిన తర్వాత 1 2 ఈ 2 చైన్లు వేసుకొని కట్ చేసుకుందాం. నీడిల్ని పైకి తీసుకోవాలి. ఆ థ్రెడ్ని టైట్గా లాగితే ముడిపడిపోతుంది. ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. మొత్తం కుచ్చు అయితే కట్టట్లేదు. మనం కుచ్చు కట్టుకోవాలంటే ఒక 3 కానీ 4 కానీ వాటి మధ్యలో కుచ్చు కట్టుకోవచ్చు. సింపుల్గా ఈజీగా ఉందండి. కొంచెం బిగినర్స్ కూడా ఈజీగా డిజైన్ వేసుకోవచ్చు. ప్లీజ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ నేను చెప్పే విధానం కానీ వీడియో పరంగా కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.